కరీంనగర్లో బంద్ కొనసాగుతోంది. బంద్కు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి స్వామి కిరణ్ అందిస్తారు. కరీంనగర్ నగర బంద్ ప్రస్తుతం కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గంగుల కమలాకర్ని ఇక్కడ అరెస్ట్ చేయడం జరిగింది. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంపై దాడికి నిరసనగా బీఆర్ఎస్ ఈ బంద్కు పిలుపునిచ్చింది. హౌస్ అరెస్ట్ అయినటువంటి కమలాకర్ మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, ఈ బంద్ ఎలా కొనసాగుతుంది? మీరు ఇచ్చినటువంటి బంద్ ఎప్పుడు చూడని విధంగా కరీంనగర్ ఒకటేసారి ఉలిక్కి పడ్డది. ఒకవైపు పిఎంజీలో దారి దోపిడీ, దాని మీద హత్యాయత్నాలు, అది మరొక ముందే మళ్ళీ మా క్యాంప్ ఆఫీస్ మీద దాడి, అది ప్రభుత్వ ఆస్తి. ఒకసారి కరీంనగర్ నగరంతో ఉలిక్కి పడ్డది. సో ఈ కరీంనగర్ ప్రజల్లో శాంతి వాతావరణం మెరుగుదలని బంద్ పిలిపించినాం. మమ్మల్ని అందరూ అరెస్ట్ చేసిండ్రు. 1000 మంది పోలీసులతో అందరిని అరెస్ట్ చేసిండ్రు. అరెస్ట్ చేయడం బంద్ ఎందుకు పార్టీ సక్సెస్ అయిందంటే ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి బంద్ చేస్తున్నారు. ఇది రేపు పొద్దున ఎమ్మెల్యే క్యాంపస్ దాడి జరిగింది, రేపు మా మీద దాడి జరుగుతుంది అనే భావన, ఇది జరగకూడదని చెప్పి ప్రజలు కోరుకుంటున్న విధంగా ఈరోజు శాంతియుత వాతావరణంలో బంద్ పాటించారు. నేను పోలీసు కూడా చెప్తున్నాను, మీరు ఇవాళ ఇక్కడ ఉన్నారు, మీ పోలీసు కూడా భద్రత లేదు, పోలీసులు దాడి దూరం ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు. అందుకే మీరు పోలీసు వాళ్ళు యాంటీ సోషల్ ఎలిమెంట్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. దాడులు చేసే సంస్కృతుల మీద సీరియస్ యాక్షన్ తీసుకోర్రి. ఇది పునరావృతం కావాలి ఉద్దేశంతో మీరు సీరియస్ యాక్షన్ తీసుకుంటే ఇది కరీంనగర్లో పునరావృతం కాదు. కరీంనగర్ ప్రజలకు భద్రత కల్పండి, కరీంనగర్ ప్రజలకు ఒక నమ్మకం కలిగండి. ఇప్పటికే కరీంనగర్ ప్రజలు మా మహిళా సోదరులు పొద్దున్న వాకింగ్ చేయాలి భయపడే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇమ్మీడియట్గా మీరు ఫస్ట్ కాన్సన్ట్రేషన్ అనేది దొంగల వేనుగా వాళ్ళని పట్టుకరండి. సో ఇప్పుడు క్యాంపస్లో దాడి చేసింది కదా, వాళ్ళని కట్టే శిక్ష చేయండి. అప్పుడు ప్రజలకు ఒక నమ్మకం కలుగుతుంది. కానీ మీరు ఏం లేదు, కేసులు పెడతాము, ఏదైతే బెయిల్ ఇచ్చి పంపిస్తాము, మేము దొంగలు పట్టించుకోము, గంగుల కమలకు అరెస్ట్ చేస్తాము, ఇది చేస్తే కాదు కదా. ఇది ప్రజలు ఒప్పుకోరు కదా. ప్రజలు శాంతియుత వాతావరణం అంటే మీరు సీరియస్ యాక్షన్ తీసుకోమని చెప్పి నేను కోరుతున్నాను. కానీ బీజేపీ మాత్రం ఇది ప్రజా ప్రయోజనం ఏం లేదు, ఇందులో ప్రజా శ్రేయస్ ఏం లేదు, బీఆర్ఎస్కు ప్రజలకు బీఆర్ఎస్ బంద్కు దీనికి సంబంధమే లేదంటున్నారు. దాని మీద మీరేమంటారు? అంటే రేపు పొద్దున మా ఆఫీస్ పలుకొట్టిరు, ఇంకో ఆఫీస్ పలుకొట్టడం సమస్య లేదా? మేము అనేది అదే కదా. ఇవాళ మా ఆఫీస్ పలుకొట్టిరు, రేపు ఇంకొక ఆఫీస్ పలుకొడతారు, ఇంకొక ఇల్లు పలుకొడతారు, అది ప్రజా సమస్య కాదా? మేము అనేది అదే కోరుతున్నాం. ఇది కావద్దనే కొనసాగుతున్నాం. మేము ఇప్పటికే మన మున్సిపాలిటీ దాడి చేశారు, ఇక పోలీసులు ఒక్కడే మిగిలినాయి, అవి కూడా దాడి చేస్తారు. అది కాంగ్రెస్ కూడా అదే అంటుంది. ఇది రెండు రాజకీయ పార్టీల మధ్య ఉన్నటువంటి వైషమ్యాల కారణంగా, వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి విభేదాల కారణంగా బంద్కు పిలిపించారు తప్ప ప్రజలకు దీనికి ఏం సంబంధం లేదు. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అధికారం ఉంది, ప్రతిపక్షం కాదు. అధికార పార్టీ ఎంత కమిట్మెంట్తో పనిచేయాలి, ఎంత బాధ్యతగా పనిచేయాలి, అదా స్టేట్మెంట్ ఇచ్చేది. దాడులకు ప్రోత్సహిస్తామంటుందా? కాబట్టి ఇది కాదు, ప్రజలు కోరుకుంటలేరు. తెలంగాణ రాష్ట్రంలో అద్భుతంగా శాంతియుత వాతావరణంలో డెవలప్ అయిన నగరము కొంచెం ఉలిక్కిపడడానికి బాధ అనిపించింది అంతే మాకు. కౌశిక్ రెడ్డి ఈ అధికారిక నివాసం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయాన్ని ఇతరుల మీద విమర్శలు చేయడానికి యూజ్ చేస్తున్నారు. అసలు అటువంటి అధికార దుర్వినియోగం అక్కడ జరిగిందని చెప్పేసి బీజేపీ వాళ్ళు ఆరోపిస్తున్నారు. దాని మీద మీరు ఎమ్మెల్యే క్యాంప్ హౌస్ మా రెసిడెన్సీలో సహచార ఎమ్మెల్యేలు వస్తారు, అందరూ వస్తారు, ప్రతి ఒక్కరు ఉండొచ్చు. ఇది కాన్స్టిట్యున్సీ కాదు, ఇది జిల్లా హెడ్ క్వార్టర్. ఎవరైనా రావచ్చు, ఎవరైనా ఉండొచ్చు, ఎవరైనా స్టేట్మెంట్ ఇచ్చుకోవచ్చు. కానీ ప్రతి విమర్శ చేసే విధంగా ఉండాలి తప్ప కానీ దాడులు చేసే సంస్కృతి కొనసాగద్దని చెప్పి మా ఉద్దేశం. ప్రజలకు ఏం చెప్తారు? కరీంనగర్ ప్రజలకు ఏం చెప్తారు? ప్రజలకు ఒకటే, డెఫినెట్గా మేమందరం కూడా శాంతి భద్రత కాపాడడం కోరుతున్నాము. దానికి ప్రజలు సహకరించండి. శాంతి భద్రత బాగుంటేనే అభివృద్ధి అవుతుంది. నేను 10 సంవత్సరాల ప్రభుత్వం ఉన్నప్పుడు అద్భుతంగా డెవలప్ చేసిన ఇవన్నీ రివర్ ఫ్రంట్ ఇవన్నీ ఎందుకు వచ్చిందంటే ప్రజలకు ఇక్కడ లాండ్ ఆర్డర్ బాగుంటుందని చెప్పి నమ్మకంతో వచ్చిండ్రు. కానీ ఇప్పుడు అంతా కూడా కనుమరుగే పరిస్థితి వచ్చింది. సో డెవలప్మెంట్ కోరుకోవాలి, మనం అభివృద్ధి తిరోగరం పట్టకూడదు, పురోగతి కావాలని చెప్పుకున్నాం. ఇలాంటి సంఘటన జరిగితే పెద్ద పెద్ద కంపెనీలు వచ్చే అవకాశం ఉండదు. మల్టీనేషనల్ కంపెనీలు రావాలంటే ఇలాంటి ఒక భద్రత కల్పించాలని చెప్పి మేము కోరుతున్నాం. ఇదే గంగుల కమలాకర్ చెప్తున్నారు. కరీంనగర్ బంద్కు ప్రజలు స్వచ్ఛందంగా మద్దతు పలుకుతున్నారని, బంద్ ప్రశాంతంగా కొనసాగుతుందని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో అటు కాంగ్రెస్ కానీ ఇటు బీజేపీ కానీ బంద్కు వ్యతిరేకిస్తున్నటువంటి నేపథ్యంలో ఇలాంటి దాడులను, అంటే ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం మీద జరిగినటువంటి దాడులను ప్రోత్సహిస్తూ ఆ పార్టీలు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నాయని, ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు ఇలాంటి దాడులను వ్యతిరేకిస్తూ స్వచ్ఛందంగా బంద్ పాటించాలని చెప్పి ఆయన మరోసారి పిలుపునిచ్చారు. ఇది కరీంనగర్ బంద్కు సంబంధించినటువంటి తాజా పరిస్థితి. ఓటు స్టూడియో.